నాన్నగారు నేను అలా వెళ్ళొస్తాను, ట్యాంక్ బండ్కి వెళ్ళి సుర్రు సుమ్మయ్యలాగా అదంతా చూసి వస్తాను. ఎందుకు నాన్నగారు వద్దంటారు? ఏం కాదు, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళొస్తాను, మీ దీవెనలు ఉన్నాయి, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అవ్వరడవ్వ సుర్రు సొమ్మైపోవాలి అంతే. రైట్. మీరంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు కానీ బాలకృష్ణ గారు కానీ. సో బాలకృష్ణ మీరు కలిసి ఎప్పుడన్నా వెళ్ళారా? లేదు, బాలయ్య బాబు బయటకు వస్తే సుర్రు సొమ్మైపోద్ది అంతే. బాలకృష్ణ గారు మీరు నాగార్జున గారు ఒక స్టాండ్లో ఒక ప్లాట్ఫామ్ మీద కనబడరని చెప్తూ ఉంటారు. మాకేమో మరి అప్డేట్స్ అంతున్నాయి, శివారెడ్డి గారు చెప్తున్నారు మీరిద్దరు కలిసి నిమజ్జనానికి వెళ్ళేవాళ్ళు అంటే చాలాసార్లు బాలయ్య గారు. ఏడి శివారెడ్డి రమ్మనండి చెప్తాను. నేను అదే భగవంతుడు కొలవని వారు ఎవరుంటారు? ఆ రోజుల్లో నాన్నగారు సాంప్రదాయంగా తాతగారు నాన్నగారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పూజించాలి. భగవంతుని బిడ్డలమే మనము, భగవత్ స్వరూపులము. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతి అన్నట్టుగా ముందుగా వారిని పూజించుకొని ఆ తర్వాత బయటలు కూడా పెడతారు వినాయకుడిని. ప్రతి చోటకి వెళ్తూ ఉంటాను. దైవం లేదే మనిషి లేడు, పుట్టుక లేదు. కాబట్టి దైవాంశ సంభూతులు అయినటువంటి చాలామంది ఉన్నారు, వారిని చూచి నేర్చుకోవాలి, అంత ఉంటుంది. అదే నాగార్జున గారితో వెళ్ళానంటే ఎవరితోనే వెళ్తాను, నాట్ ఓన్లీ నాగార్జున, ఎవరితోనే వెళ్ళొచ్చు. భగవంతుని చూడడానికి ఎవరితోనైతే దాని ధైర్యం. ఇదంటే ఎంత కష్టం అండి బాలకృష్ణ గారిది. అంటే అనుగ్రహించడం ఈజీ అయినప్పటికీ ఆయన మీరు చెప్పినట్టుగా ఒక 2 నిమిషాలు మాట్లాడితే దాంట్లో ఒక మన ఇలాంటి శ్లోకం కానీ ఇలాంటిది ఖచ్చితంగా వాడతారు. అది వాడితేనే ఆయన వాయిస్ కరెక్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రైట్. రాజంతే తత్ర పూజంతే అన్నట్టుగా యదా నాస్తి తదా దుర్భిక్షం, ఎడ నాది పూజించబడుతుందో అక్కడ భగవంతుడు. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.